కేటు న్యూస్కి స్వాగతం. నల్గొండ జిల్లా నగరేకల్ మున్సిపల్ నూతన చైర్మన్గా 9వ వార్డుకు చెందిన కౌన్సిలర్ చౌగోని రజితా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన గత చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్పై అధికార కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 16 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టి పదవి నుంచి తప్పించిన విషయం విదితమే. వారం రోజుల క్రితమే ఎలక్షన్ కమిషన్ నుంచి చైర్మన్ ఎన్నిక కోసం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 20 మంది కౌన్సిలర్లకు ఎన్నికల సమావేశానికి హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల కోసం ప్రత్యేక అధికారిగా నల్గొండ ఇన్ఛార్జ్ ఆర్డీఓ నియమించారు. ఇన్ఛార్జ్ ఆర్డీఓ వి శ్రీదేవి పర్యవేక్షణలో చైర్మన్ ఎన్నిక జరిగింది. నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రస్తుతం అధికార పార్టీ అవడంతో మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని హస్తగతం చేసుకుంది. 20 మంది కౌన్సిలర్లకు గాను కాంగ్రెస్కు బలం 16కు చేరింది. బీఆర్ఎస్ వైపు 4 సభ్యులు మాత్రమే ఉండడంతో చైర్మన్ పదవి కాంగ్రెస్ ఖాతాలో పడింది. ఎమ్మెల్యే వీరేశానికి అత్యంత సన్నిహితులైన చౌగోని రజితా శ్రీనివాస్ గౌడ్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నగరేకల్ మున్సిపల్ చైర్పర్సన్ గారి ఎన్నిక నిర్వహించడం జరిగింది. కందాల భిక్షన్ రెడ్డి గారేమో ప్రతిపాదించడం జరిగింది. ఘర్షకోటి సైదుల్ గారు బలపరిచి శ్రీమతి చౌగోని రజిత భర్త శ్రీనివాస్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.